ఇలాంటి ప్యాటర్న్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ బ్లౌజ్‌ని ఎట్లా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో క్లియర్‌గా చూపిస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే వీడియోని ఫస్ట్ అయితే లైక్ చేసేయండి. దీనికోసం ఫస్ట్ మనం బ్లౌజ్‌ని బోట్ నెక్‌లో కటింగ్ చేసి పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్. తర్వాత ఇలాంటి ప్యాటర్న్స్ డిజైన్ చేసుకోవడానికి మనకు మెయిన్‌గా కావాల్సింది పేపర్ క్యాన్వాస్. దాన్ని కూడా తీసేసుకోండి. బ్లౌజ్ పీస్ క్లాత్ ఇక్కడ నెట్టెడ్ టైప్‌లో వచ్చింది. అందుకోసమని ఎక్స్ట్రా లైనింగ్ తీసుకోండి క్యాన్వాస్‌ని స్టిచ్ చేసుకోవడానికి. ఇక్కడ మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్, క్యాన్వాస్, ఎక్స్ట్రా లైనింగ్ తీసేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఈ బ్లౌజ్‌కి నడుము లూజ్ వచ్చేసి 6.25 ఇంచులు ఉంది. మీలో ఎవరికైనా ఈ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ రాకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, బిగినర్స్కి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.25 ఇంచులు ఉంది. అందులో షోల్డర్ కోసం 3.25 ఇంచులు పెట్టేసుకొని మిగిలింది నెక్ కోసం ఉంచేసుకున్నా. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ని తీసేసుకోండి. క్యాన్వాస్ పేపర్ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని నెక్ విడ్త్ మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపించినట్టు మనం ఆల్రెడీ ఈ లైనింగ్ పైన మార్కింగ్ చేసుకుంటాం బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు, కాబట్టి అదే మార్కింగ్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది. షోల్డర్ ఖర్చు కోసం కూడా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని అక్కడ నుంచి డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ప్యాటర్న్ని మార్కింగ్ చేసుకుందాం. అందుకోసమని లైనింగ్ ఫస్ట్ పక్కన పెట్టేసుకొని జస్ట్ క్యాన్వాస్ పేపర్ పైనే మనం డిజైన్ డ్రా చేసుకోవాలి. పైనుంచి 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ స్ట్రైట్గా ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి. సో ఈ డ్రా చేసుకున్న లైన్ పైన మనం నెక్ కోసం ఎంతైతే తీసుకున్నామో అదే మార్కింగ్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. 3.25 ఇంచుల మీద కొంచెం ఎక్కువ వచ్చింది. అదే మార్కింగ్ని ఈ లైన్ పైన కూడా డ్రా చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటే మనకు బాక్స్ షేప్లో రెడీ అయిపోద్ది. ఇందులో రౌండ్ నెక్ డ్రా చేసుకుంటే సరిపోద్ది. నేను రౌండ్ నెక్ కోసం ఈ స్కేల్ని యూజ్ చేస్తున్నా. ఈ స్కేల్ లింక్ బయోలో ఇస్తా, కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి. ఇలాంటి స్కేల్ లేని వాళ్ళు సైడ్ నుంచి 1.25 ఇంచులకి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మీరు రౌండ్ తిప్పుకున్న మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. స్కేల్స్ లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, తీసేసుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి 3.25 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బటన్ అయినా థ్రెడ్స్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. అక్కడి నుంచి నెక్ డీప్ కోసం నేను 6 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నా. ఏ సైజ్ వాళ్ళకైనా 6 ఇంచులు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో అక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. అలాగే పైన 3.25 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు పైన ఎంత అయితే పెట్టుకున్నారో నెక్ కోసం అదే అయినా మార్కింగ్ చేసుకోవచ్చు, కొంచెం తగ్గించైనా మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ 3 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నా. ఎక్కువ డీప్ వద్దు అనుకున్న వాళ్ళు 3 ఇంచులకు పెట్టుకోండి, నీట్గా సెట్ అయిపోతుంది. సో ఇట్లా పైన కింద మార్కింగ్ చేసుకొని బాక్స్ షేప్లో డ్రా చేసుకుంటే సరిపోద్ది. ఈ బాక్స్లో మీకు నచ్చిన డిజైన్ అయితే డ్రా చేసుకోవచ్చు. అన్నిటికీ ఇదే మెథడ్లో డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే. సో మనం ఇక్కడ ఇప్పుడు కింద స్కాలప్ వచ్చి పైన టెంపుల్ షేప్ లాగా వస్తుంది. ఆ ప్యాటర్న్ని డ్రా చేసుకుంటున్నాం కాబట్టి దానికోసం ఎట్లా డ్రా చేసుకోవాలో చూపిస్తా. సో ఇక్కడ చిన్న చిన్న కట్స్ వస్తాయి కాబట్టి దానికోసమని నేను ఇక్కడ కట్ వర్క్ స్కేల్ని యూజ్ చేస్తున్నా. మీ దగ్గర ఏదైనా చిన్న క్యాప్ ఉన్న క్యాప్తో కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మీరు పెద్ద కట్స్ అయినా డ్రా చేసుకోవచ్చు, చిన్న కట్స్ అయినా డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న కట్సే డ్రా చేసుకుంటున్నా. ఈ కట్స్ కోసం ఫస్ట్ 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ ఇట్లా బాక్స్ షేప్ డ్రా చేసుకోండి. సో ఇందులోనే మనం కట్స్ డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కాకుండా. సో నేను ఇక్కడ చిన్న కట్స్ డ్రా చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి ఈ స్కేల్ని ఇటు సైడ్ పెట్టేసుకొని మార్కింగ్ చేసుకున్నా. ఈ స్కేల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఖచ్చితంగా తీసుకోండి. కట్ వర్క్స్కి కానీ ఇలాంటి ప్యాటర్న్స్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. నీట్గా ఒకదాని పక్కన ఒకటి కట్ వచ్చేటట్టు నీట్గా డ్రా చేసుకుంటే సరిపోద్ది. ఇట్లా స్కేల్ లేని వాళ్ళు చిన్న క్యాప్ ఏదైనా ఉంటే దానితో కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇట్లా మొత్తం అంతా పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవాలి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే వీడియోని వెంటనే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఇలాంటి ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు పైనుంచి జస్ట్ టెంపుల్ షేప్ లాగా మనం ఫ్రీ హ్యాండ్తోని ఇట్లా డ్రా చేసుకుంటే సరిపోద్ది. దీనికి మెజర్మెంట్స్ అంటూ ఏముండవు, జస్ట్ మనకు పర్ఫెక్ట్గా వచ్చేదాకా మార్కింగ్ చేసుకోండి. బిగినర్స్ అయితే 1-2 టైమ్స్ ట్రై చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు చుట్టూ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకొని మిగిలిన ఎక్స్ట్రా క్యాన్వాస్ పేపర్ని మొత్తాన్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత పైన షోల్డర్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని వదిలేసి లోపల ఉన్న ఎక్స్ట్రా క్యాన్వాస్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి నీట్గా. సో ఇట్లా కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మనం ఎట్లా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి పర్ఫెక్ట్గా. కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోకండి, కరెక్ట్గా చూసుకుంటూ నీట్గా కటింగ్ చేసుకోండి. ఇట్లా చిన్న కట్స్
మనం డ్రా చేసుకున్నప్పుడు కటింగ్ పర్ఫెక్ట్గా చేసుకుంటేనే మనకు షేప్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. సో కట్ చేసేటప్పుడు కూడా మీరు పర్ఫెక్ట్గా చూసుకుంటూ చేసుకోవాలి. బిగినర్స్కి అయితే ఇలాంటి స్కేల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో మార్కింగ్స్. ఇట్లాంటి కట్ వర్క్స్ కానీ ఏదైనా షేప్స్ కానీ ఇలాంటి స్కేల్స్ ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది వర్క్. అలానే బొటిక్ లెవెల్ ఫినిషింగ్లో కూడా వస్తుంది. అంతే, ఇట్లా మనం ఎట్లా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా కట్స్ దగ్గర చిన్నగా ఒక టక్ ఇచ్చుకోండి. ఓపెన్ చేసేస్తే మనకు పర్ఫెక్ట్గా షేప్ అయితే రెడీ అయిపోయింది. ఈ క్యాన్వాస్ పేపర్కి ఒక సైడ్ షైనింగ్ ఉంటుంది, ఇంకొక సైడ్ నార్మల్గా ఉంటుంది. షైనింగ్ ఉన్న సైడ్ మనం ఎక్స్ట్రా లైనింగ్ తీసుకున్నాం కదా, అటు సైడ్ వచ్చేటట్టు పెట్టేసుకొని ఐరన్ చేసుకోవాలి ఒకసారి నీట్గా. ఐరన్ అవైలబుల్గా లేని వాళ్ళు పైనుంచి ఒక స్టిచ్ చేసేసుకోండి. ఐరన్ చేసుకుంటే ఇంకా మీకు మంచి ఫినిషింగ్ వస్తుంది. ఐరన్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా డిజైన్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోండి. పైన కింద కరెక్ట్గా చూసుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని పైన ఒక టక్స్ ఇచ్చేసుకోండి, పైన కింద కూడా. ఇప్పుడు చుట్టూ మనకు ఎక్స్ట్రా లైనింగ్ ఒక 1/2 ఇంచ్ ఉంచేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఇట్లా కటింగ్ చేసుకున్న లైనింగ్ని అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకొని క్యాన్వాస్ పైనకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కొంచెం లెంతీ ప్రాసెస్ అనిపించినా ఇది ప్రొఫెషనల్ స్టైల్లో ఉంటుంది, మనకు మంచి ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇట్లా ట్రై చేయండి. సైడ్స్కున్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా క్యాన్వాస్ పైన నీట్గా సెట్ చేసేసుకొని పైనుంచి స్టిచ్ చేసుకుంటూ రావడమే. చాలా సింపుల్గా అయిపోద్ది. మీరు 1-2 సార్లు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో ఈ ప్యాటర్న్ అనే కాదు, ఏ ప్యాటర్న్ అయినా మనం స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ప్రొఫెషనల్గా అన్నిటికీ ఇదే ప్రాసెస్. బొటిక్లలో కూడా ఇదే ప్రాసెస్తోనే స్టిచ్ చేస్తారు. ఇట్లా మొత్తం అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్, ఒరిజినల్ ఫ్యాబ్రిక్ రెండింటిని కూడా మనం నార్మల్గా బ్లౌజ్కి ఎట్లా అయితే జాయిన్ చేసుకుంటామో అట్లా మొత్తం చుట్టూ కూడా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కటింగ్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను మొత్తం అంతా చూపించట్లేదు. లైనింగ్, ఒరిజినల్ రెండింటిని కూడా నీట్గా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని మొత్తాన్ని కటింగ్ చేసి పెట్టేసుకోండి. ఇట్లా మొత్తం అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని దీన్ని కూడా కరెక్ట్గా సెంటర్ పాయింట్లో పైన ఒక టక్ ఇచ్చుకోండి. ఇట్లా టక్ ఇచ్చుకుంటే మనం డిజైన్ కుట్టుకునేటప్పుడు కానీ ఒక సైడ్కి వెళ్ళిపోకుండా పర్ఫెక్ట్గా మిడిల్లో వస్తుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు రెడీ చేసుకున్నాం కదా క్యాన్వాస్ పేపర్ని, దాన్ని కూడా పైన మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ 2 టక్స్ ఒకే దగ్గర వచ్చేటట్టు నీట్గా సెట్ చేసేసుకొని స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అటు ఇటు కాకుండా ఉండడానికి పిన్స్తోని సెక్యూర్ చేసేసుకోవాలి. ఇట్లా పైన పార్ట్కి కింది పార్ట్కి పిన్స్తోని సెక్యూర్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ పక్కనే స్టిచ్ పడేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో మీరు బటన్ అయినా పెట్టుకోవచ్చు, డోరీ అయినా పెట్టుకోవచ్చు. అందుకోసమని ఏ సైడ్ పార్ట్కి ఆ సైడ్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను మిడిల్లో కట్ ఇవ్వలేను, ఇట్లా కట్ ఇస్తే ఐరన్ చేసేటప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి సో స్టిచ్ చేసేటప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ మిడిల్లో కొంచెం గ్యాప్ ఉంచుకొని స్టిచ్ చేసేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇట్లా స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా క్యాన్వాస్ పేపర్ పక్కనే స్టిచ్ పడేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. బిగినర్స్ అయితే కొంచెం నిదానంగా స్టిచ్ చేసుకోండి. అలాగే చాలామందికి కట్స్ పర్ఫెక్ట్గా రావు అంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఒక చిన్న టిప్పు. కట్ వర్క్ కానీ ఇలాంటి ప్యాటర్న్స్ కానీ ఏవైనా డిజైన్ చేసుకునేటప్పుడు మనం రెగ్యులర్గా బ్లౌజ్కి అంటే ఎంత విడ్త్తోని స్టిచ్ చేస్తామో 2 నెంబర్ పైన పెట్టుకుంటాం కదా, అట్లా 2 నెంబర్ 3 నెంబర్ పైన సో దానికన్నా కొంచెం తక్కువ పెట్టుకొని స్టిచ్ చేయండి. అంటే దగ్గర కుట్టు వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోండి. దగ్గర స్టిచ్ వస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్. సో నెక్స్ట్ టైం కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు నార్మల్గా వేసే కుట్టు కన్నా కొంచెం దగ్గర స్టిచ్ పెట్టుకొని మీరు కుట్టుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనం కట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా నిదానంగా కట్స్ పక్కకే, అంటే క్యాన్వాస్ పేపర్ మనం కట్ చేసుకున్నాం కదా దాని పక్కకే స్టిచ్ పడేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనం ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తే మనకు ఫినిషింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా లోపల సైడ్కి వెళ్ళినప్పుడు కూడా కరెక్ట్గా నీడిల్ని కిందికి దించుకొని మనం ఫూట్ని పైనకి లేపుకొని ఫ్యాబ్రిక్ని మళ్ళీ టర్న్ చేసుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. కట్స్ షేప్స్ మనం ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా కార్నర్కి స్టిచ్ పడేటట్టు చూసుకొని కరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవాలి.
ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్న ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి న్యూ ప్యాటర్న్స్ చాలా ఈజీగా బిగినర్స్కి కూడా అర్థమయ్యేటట్టు వీడియోస్ ఉంటాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. బిగినర్స్ ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు ఇలాంటి ప్యాటర్న్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. సో క్యాన్వాస్ పేపర్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో నెక్ చుట్టూ కూడా మనం ఎట్లా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇట్లా మొత్తం అంతా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్టిచ్చింగ్ అనేది. సో ఇట్లా మొత్తం అంతా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత పావించు ఖర్చు ఉంచేసుకొని ఎక్స్ట్రా ఉన్న లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇట్లా కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మనం ఎట్లయితే స్టిచ్చింగ్ చేసుకున్నామో ఎట్లయితే ప్యాటర్న్ ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో సింపుల్గా ఇట్లా కట్ ఇచ్చేసేసుకొని సేమ్ ప్యాటర్న్ ఎట్లయితే ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఖచ్చితంగా పావించి ఉంచేసుకోండి ఖర్చు కోసం, ఎక్స్ట్రా ఉంచుకోకండి. సో తిప్పుకున్నప్పుడు మనకు ఫినిషింగ్ అంత పర్ఫెక్ట్గా రాదు ఎక్కువ ఖర్చు ఉంచుకుంటే. ఇట్లా కట్స్ దగ్గర కూడా కట్స్ ఎట్లా అయితే ఉన్నాయో సేమ్ అదే విధంగా మనం లైనింగ్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూడండి నేను ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోండి. మీకు షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ఇట్లా కటింగ్ స్టిచ్చింగ్ అంత పర్ఫెక్ట్గా చేస్తేనే మనకు అవుట్పుట్ అనేది అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. సో కొంచెం బిగినర్స్ అయితే చూసుకుంటూ కటింగ్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. నెక్ రౌండ్ చుట్టూ కూడా మొత్తం అంతా పైన కింద ఇట్లా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే మీకు ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ఇదే విధంగా కట్స్ దగ్గర కూడా మనం ఎక్కడి వరకు అయితే కట్ చేసినామో అంటే స్టిచ్ చేసినామో అక్కడి వరకు నీట్గా కట్టించుకోండి. పైన కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి, షేప్ పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇట్లా టక్స్ ఇచ్చుకునేటప్పుడు మాత్రం బిగినర్స్ అయితే కొంచెం చూసుకుంటూ టక్స్ ఇచ్చుకోండి. మనం వేసిన స్టిచ్ కట్ అయితే బ్లౌజ్ అంతా పాడైపోతుంది కాబట్టి చూసుకుంటూ నిదానంగా కట్టించుకోండి. ఇట్లా రివర్స్ చేసుకునేటప్పుడు కూడా ఎలాంటి పిన్స్ వాడని అవసరం లేదు. జస్ట్ ఫింగర్స్తో ఇట్లా ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది, ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత వీడియోలో నేను చూపించినట్టు కట్టుకి మధ్యలో ఇట్లా ఒకసారి ముందుకి వెనక్కి ప్రెస్ చేయండి, ఇంకా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇట్లా మొత్తం అంతా రివర్స్ చేసుకున్న తర్వాత మనకు మంచిగా ఇట్లా రెడీ అయిపోద్ది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీనిపైన ఒకసారి ఐరన్ చేసుకోండి, ఇంకా మంచి ఫినిషింగ్ వస్తుంది. ఆ తర్వాత కార్నర్కి పక్కనే స్టిచ్ పడేటట్టు చూసుకుంటూ మొత్తం అంతా టాప్ స్టిచ్ చేసేసుకోవడమే. నార్మల్ బ్లౌజ్కి ఎట్లయితే టాప్ స్టిచ్ చేసుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్. దగ్గర కూడా మనం ఎట్లయితే కట్స్ డిజైన్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా పైనుంచి టాప్ స్టిచ్ చేసుకుంటూ రావాలి నీట్గా. టాప్ స్టిచ్ కూడా మనం ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకు ఫినిషింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూసుకుంటూ స్లోగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇట్లా మొత్తం అంతా నీట్గా టాప్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం నార్మల్ బ్లౌజ్కి ఎట్లయితే డాట్స్ వేసుకొని హెమ్మింగ్ పట్టి అదంతా స్టిచ్ చేసుకుంటామో ఇక్కడ కూడా అదే ప్రాసెస్. పైన మీరు బటన్ కావాలంటే బటన్ పెట్టుకోవచ్చు, డోరీస్ కావాలంటే డోరీస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ అదంతా ప్రాసెస్ చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను జస్ట్ స్టిచ్చింగ్ వరకే చూపిస్తున్నా. నార్మల్గా డాట్స్ వేసుకొని హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవడమే. బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. బోట్ నెక్లోనే ఇలాంటి ప్యాటర్న్స్ మనం డిజైన్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చేస్తాను. ఇట్లా టోటల్గా పైనుంచి టాప్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఫినిషింగ్ అయితే ఇట్లా వచ్చింది. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా ఉంది. తప్పకుండా కామెంట్ చేయండి. అంతే వీడియో. బాయ్.